ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఎస్ఆర్ నగర్లో ఉన్న ఆనంద బ్రహ్మ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ మేకింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని చెప్పేసి ఇక్కడ జనాలు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఐటెమ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది లోపలికెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చెప్పాం కదా ఎస్ఆర్ నగర్లో ఉన్న ఆనంద బ్రహ్మ దగ్గర ఉన్నామని. సో ఇక్కడ మనకి చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది ఇక్కడ మన దగ్గర ఒక చెఫ్ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన దగ్గర అంటే మంచి సెలెక్టెడ్ మెనూ ఉంది అన్నట్టు. దాంట్లో స్పెషల్ గా చెప్పుకోవాలంటే మన సౌత్ ఇండియన్ నుంచి గుత్తి వంకాయ పలావ్, గోంగూర కాజు పలావ్, మష్రూమ్ కాజు పలావ్, ఇంకా నాన్ వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాటుకోడి పలావ్, కోనసీమ కోడి వేపుడు పలావ్ స్పెషల్, అంటే ఆనంద బ్రహ్మ స్పెషల్ కోడి పలావ్, గుంటూరు యాట మాంసం పలావ్, భీమారం రొయ్యల పలావ్, చాలా వెరైటీస్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి మన దగ్గర. తందూరీస్ ఉన్నాయి కదా, తందూరీస్ ఏ రకాలు ఉన్నాయి సార్? పండు మిర్చి కోడి కబాబ్, పచ్చిమిర్చి కోడి కబాబ్, మురుగు చక్కుని అని, వెజ్ వాళ్ళకి వచ్చేసి క్యాషూనట్ పన్నీర్ టిక్కా అని చెప్పేసి. సార్ ఓకే సార్, ఇప్పుడు మనం చాలా ఐటమ్స్ చెప్పారు కదా, ఇప్పుడు మనం కొన్ని ఇక్కడ మనకి మేకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు కదా. సో ఇప్పుడు మనం మేకింగ్ చేయడానికి అసలు మాకేమన్నా వీడియోస్ తీసుకోవడానికి ఏమన్నా ఉందా? తప్పకుండా మీరు ప్రతిదీ మేకింగ్ తీసుకోండి. మనం ఏం తీసుకోబోతున్నాం ఐటమ్స్ ఒకసారి చెప్తారా? ఒకటి వచ్చేసి తమలపాకు పన్నీర్ టిక్కా, స్టఫ్డ్ మష్రూమ్, నాన్ వెజ్ లో వచ్చేసి కత్తి కోడి కబాబ్, పొట్లం కోడి కబాబ్, నాటుకోడి కర్రీ, భీమారం రొయ్యల పలావ్. సరే ఇప్పుడు మరి చెప్పారు కదా, మరి ఆ మేకింగ్ చూద్దాం ఒకసారి. తప్పకుండా అండి. సార్ ఇప్పుడు మనం ఏం తయారు చేస్తున్నాం? మనం ఇప్పుడు వచ్చేసి భీమవరం రొయ్యల పలావ్ చేస్తున్నాం. ఓకే, ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తారు ఇందులో? దీంట్లో వచ్చేసి మనం ముందుగా ఆయిల్ తీసుకున్నాం, గార్లిక్, తర్వాత గ్రీన్ చిల్లీ, వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక జస్ట్ మనం తర్వాత రొయ్యల్ని కూడా కొంచెం వేయించుకోవాలి కదా, వాటిని కూడా కొంచెం స్టిఫ్గా కావడానికి కొంచెం వేయించుకుంటూ చాలు. కొన్ని గ్రేవీలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం ఆల్రెడీ. గ్రేవీస్ అన్నారు కదా, ఏమేమి గ్రేవీస్ వేస్తారు అందులో? దాంట్లో వచ్చేసి ఆనియన్ పేస్ట్ వేస్తాం, తర్వాత కాజు, కొంచెం సాల్ట్ వేసాము, తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసాము. టేస్ట్ కోసం కొంచెం ట్యాంగీ అట్లా కనపడాలి అంటే కొంచెం నిమ్మకాయ పిండేసి కొంచెం మనం నెయ్యి వేసుకుంటే చాలండి. ఇక అంతే. లాస్ట్ లో మనం అయిపోయే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి తీసినామంటే వేడి వేడిగా పలావ్ అద్భుతంగా ఉంటుంది. భీమారం రొయ్యల పలావ్ అంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నాం? ఇప్పుడు మనం తమలపాకు పన్నీర్ టిక్కా చేయబోతున్నాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తారు ఇందులో? తమలపాకు పన్నీర్ టిక్కాకు ముందుగా మనం పాలకుని పేస్ట్ చేసుకున్నాం, మంచిగా చీజ్ ని గ్రేట్ చేసుకున్నాం, గ్రీన్ చిల్లీ పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా యాడ్ చేసాం. ఇవన్నీ మనం ముందుగా ఒక బౌల్ వేసి మ్యారినేషన్ చేసుకోవాలి. ఓకే. తర్వాత పన్నీర్ ని స్టఫ్ చేసుకొని, స్టఫింగ్ అయిపోయింది కదా పన్నీర్ లో. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే దీంట్లో కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, లైట్ గా చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, దీన్ని బ్యాటర్ చేసుకొని ఈ బ్యాటర్ లో ఈ పన్నీర్ ని డిప్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేస్తాం అన్నట్టు. కొంచెం టేస్ట్ కొరకు లైట్ గా మనం చాట్ మసాలా వేసుకుంటే మనం ఇప్పుడు తమలపాకు పన్నీర్ టిక్కా రెడీ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నాం? మనం వచ్చేసి స్టఫ్డ్ మష్రూమ్ చేయబోతున్నాం. మనం మష్రూమ్ ని కొంచెం బాయిల్ చేసుకొని ఇలా దీంట్లో ఉన్నది తీసేసి బ్యాక్ సైడ్ ఉన్నది, సో ప్రతిదీ ఇలా స్టఫ్ చేసుకుందాం. దీంట్లో వచ్చేసి పన్నీర్, గ్రేటెడ్ చీజ్, కొంచెం గార్లిక్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, కొంచెం చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నిటిని కలుపుకొని మనం మష్రూమ్ లో స్టఫ్ చేసుకుంటాం. ఈ స్టఫ్ చేసుకున్న మష్రూమ్ ని మనం డైరెక్ట్గా సీకు గుచ్చుకొని డైరెక్ట్ తందూరి బట్టిలో పెడతాం, అంటే బొగ్గుల నిప్పుల మీద కాలుస్తాం. ఇందాక మనం మష్రూమ్ స్టఫ్ చేసుకున్నాం కదా, ఈ స్టఫ్ చేసుకున్న మష్రూమ్ని మన మసాలా ఉంటుంది, తందూరి మసాలాలో డిప్ చేసుకొని అలా సీకు గుచ్చుకొని దాన్ని మంచిగా తందూరిలో కాలుస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నాం? ఇప్పుడు మనం వచ్చేసి ఇది డిఫరెంట్ ఐటమ్ అన్నట్టు, పొట్లం కోడి కబాబ్. ఈ చికెన్ని బ్రెస్ట్ పీస్ తీసుకొని మంచిగా దాన్ని అంటే పల్సగా కట్ చేసుకొని బ్లాక్ చేస్తాం. దీనికోసం అని ఈ పొట్లం ఆ చికెన్ బ్రెస్ట్ పీస్తో మనం చికెన్ కీమా కట్ చేస్తాం. కీమాని కొంచెం మ్యారినేషన్ చేసుకొని ఆ బ్రెస్ట్ పీస్లో దాన్ని పెట్టి ఫోల్డ్ చేస్తాం. సో దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, తందూరి ఇంగ్రీడియంట్స్, అవన్నీ గరం మసాలా కానివ్వండి, తందూరి చిల్లీ పౌడర్ కానీ, కర్డ్ కానివ్వండి, అన్ని కలిపి మ్యారినేషన్ చేసి ఆ కీమని దాంట్లో స్టఫ్ చేసి పొట్లం కోడి కబాబ్ని రెడీ చేసాం కదా, అలా చీకు గుచ్చుకున్న తర్వాత దాన్ని తందూరి బట్టిలో పెడుతున్నాం. దానికి ఒక 8 to 10 minutesలో మనకు అది రెడీ అవుతుంది. ఈ పొట్లం కోడి కబాబ్ కూడా రెడీ అయిపోయింది. సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నాం? ఇప్పుడు మనం కత్తి కోడి కబాబ్, దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి
కాజు క్యాషనట్స్ ని మంచిగా కొంచెం రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి దాని పౌడర్ లో జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత సాల్ట్, పెప్పర్, ఎల్లో చిల్లీ పౌడర్ అని తందూరి మసాలాలు కొన్ని ఉంటాయి. సో ఆ మసాలాలన్నీ మంచిగా దట్టించి మంచిగా మ్యారినేషన్ చేసి చికెన్ ని తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా మంచిగా మసాలా పట్టిన దాకా ఉంచేసి ఇలా మనం సీకు గుచ్చుకుంటాం. కత్తికోడి కబాబ్ ఇప్పుడు మనం సీకు గుచ్చుకున్నాం కదా, ఇప్పుడు మనం నిప్పులు తట్టిలో కాల్చుకుందాం. బస్ ఒక 8 మినిట్స్ మనకు తందూరులో కాల్చామంటే అయిపోతుంది. కత్తికోడి కబాబ్ ఇందాక పెట్టాం కదా తందూరులో, ఇప్పుడు కత్తికోడి కబాబ్ రెడీ అయిపోయింది. దాన్ని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నాం? ఇది గుత్తి వంకాయ పలావ్, చికెన్ ఫ్రై పీస్, మటన్ దమ్ బిర్యానీ, తర్వాత ఇది నల్లి గోష్ బిర్యానీ. ఇప్పుడు వరకు మనం చూసాం కదా ఈ ఆనందపురంలో మనకి నాన్ వెజ్ ఐటమ్స్ చూసాం కదా, అది కాకుండా పక్కన ఆహా కిచెన్ అని ఇంకోటి ఉంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీల్స్ ఉందని చెప్పారు, అండ్ టిఫిన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడ మీల్స్ ఏమి ఉన్నాయని పక్కన మనం మేడం గారు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ పల్లి కారం నుంచి నల్ల కారం, మామిడికాయ పచ్చడి, అప్పడాలు, పూరి, మిర్చి బజ్జీ. మన పాత స్టైల్లో ఇది రాగి సంగటి, ఇది మ్యాంగో రబడి, స్వీట్, బగారా రైస్, ఇది కుర్మా, రైతా తినని వాళ్ళకి ఇట్లా ఇస్తాం. వైట్ రైస్ మిల్స్ లోకి చిక్కుడుకాయ టమాటో కర్రీ, టమాటో పప్పు చాలా బాగుంటుంది టేస్ట్. ఇది సాంబారు ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి. పచ్చి పులుసు. ఓకేనా, ఇప్పుడు మనకి నాన్ వెజ్ చూసాం, వెజ్ మీల్స్ చూసాం, ఇంకేమన్నా ఉంటాయా ఐటమ్స్? దోశ ఉంటుంది, పూరి ఉంటుంది, మైసూర్ బోండా ఉంటుంది, వడ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, గీ ఇడ్లీ ఉంటుంది. ఓకే, చూసారు కదా ఇవాళ వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.